నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పేదల బియ్యాన్ని కాజేసి అడ్డంగా దొరికిపోయినా సరే ఇప్పుడు అవతల వారి వైపు నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా. మరి పోలీస్ విచారణకు హాజరైన ఆమె నగర మేయర్ కారులో కూడా రావడం జరిగింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, పోలీస్ విచారణకు నగర మేయర్ కారులో హాజరు కావడమే కాకుండా వారి దగ్గర పనిచేసే మేనేజరే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఆయన పైన ఈ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో ఆయన పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని వాళ్ళ కుటుంబ సభ్యులు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? అంటే వైసీపీ పార్టీకి ఒక రూల్ బుక్ ఉంటుంది. ఎలాగంటే వాళ్ళ బాబాయ్ని వేసేసారు కదా 2019 ఎలక్షన్ ముందు. వాళ్ళ బాబాయ్కి రిజర్వేషన్ లేకుండానే పైకి పంపించేశారు వివేకానంద రెడ్డి గారిని. ముక్కల కిందకి చాలా దారుణంగా చంపేశారు. చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేశారు, లేకపోతే ఆంధ్రనారాయణ రెడ్డి గారి మీద, లేకపోతే బీటెక్ రవి గారి మీద వాళ్ళ మీద తోసేశారు. ఇంకా గట్టిగా అడిగితే మా బాబాయ్ని మేము చంపుకోవడం మీకు ఎందుకని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగు అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు ఆ గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ ఎవరిది? పేరు నానిది. అతను ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఒకవేళ తప్పు చేసినా ఒప్పు చేసినా లాభం మొత్తం వాళ్ళు తింటారు కదా. దాని మీద రెంట్ వాళ్ళ మేనేజర్కి ఏమి ఇవ్వరు కదా, వాళ్ళు తీసుకుంటారు కదా. వీళ్ళకి తెలియకుండా మేనేజర్ ఏం పనిచేయడు కదా. వాడు ఏంటంటే తప్పించుకోవడానికి వాళ్ళ మేనేజర్ మాకు తెలియకుండా మా మేనేజర్కి అప్పు చెప్పాం. ఇప్పుడు థియేటర్లో కూడా సినిమా థియేటర్లో మేనేజర్లు ఉంటారు కదండి. ఇదివరకు ఆ సినిమాల్లో సినిమాలు ఏమైనా చూపించారు అనుకోండి, దాంట్లో లాభాలు యజమాని తీసుకుంటాడో పోలీసులు పట్టుకుంటే మేనేజర్ లోపలేస్తారు. ఏదైనా హోటళ్ళు ఉంటాయి ఇప్పుడంటే వ్యభిచారాన్ని, లేకపోతే ఆడారు మగాళ్ళు కలుసుకుంటే పెద్ద సుప్రీంకోర్టు కూడా వదిలేంటారు బాగుంది కాబట్టి ఇప్పుడు కేసుల్లో కానీ ఇది హోటల్లో ఎవరైనా ఇలాంటి దొరికారు అనుకోండి ప్రాస్టిట్యూషన్, ఆ మేనేజర్ లోపలేస్తారు. దాని మీద వచ్చి లాభాలు గేపాలని వాళ్ళు తీసుకుంటారు యజమానులు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అతని మీద తోస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నగర మేయర్ కారు మీద వచ్చింది అంటారు కదా, ఆ మేయర్ని కూడా రమ్మనాలి. రండి మీరు ఇందులో సంబంధం ఉందా, మీకు ఏం వాటా ఉందని చెప్పంటే అప్పుడు దెబ్బకి దారిలోకి వస్తారు వాళ్ళు. ఆ యేసుబాబు అన్న ఆయన ఎవరో విచారణ చేస్తున్నాడంట. ఆయన దగ్గర నాకు తెలియదు, నాకేం తెలదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకేం తెలుసండి ఇది అంటుంది ఆవిడ. వాళ్ళు అలాగే చేస్తారు. ఏమన్నా కొంచెం వెసులుబాటు ఇస్తున్నారో అలాగని చెప్పి వదిలిపెట్టినట్టు కనపట్టలేదు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. A1కి బెయిల్ వచ్చింది. ఏదో విచిత్రంగా ఉంది. ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే మీరు చూడండి ఇటీవల కాలంలో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, అప్పుడే అతను అరెస్ట్ చేయకండి, ఒక వారం రోజులు అతను బెయిల్ అది వచ్చేదాకా ఆగండి అన్నట్టుగా చెప్తున్నారు. అదే చంద్రబాబు గారి విషయంలో ప్రతి వారం కోర్టుకు వెళ్తాం, మళ్ళీ 14 రోజులు 15 రోజులు లేకపోతే బెయిల్ రిజెక్ట్ చేయటం. అసలు మన కళ్ళ ముందు ఎప్పుడో కాదు, జమానా ఒక 6 నెలల సంవత్సరం క్రితం జరిగిపోయింది ఇదంతా. ఇప్పుడు ఎవరిని చూసినా మీరు అప్పుడే తొందరపాటు చర్యలు తీసుకొద్దు, అప్పుడే అరెస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. అసలు ఏం చేయబోతుంది, ఎక్కడ పోతున్నాం మనం, దీన్ని ఎలా అమలు చేయాలి? అందుకనే ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ప్రజలు ఖచ్చితంగా పాలకులు ఇలా వ్యవహరించినప్పుడు, వ్యవస్థలన్నీ ఇలా పనిచేస్తున్నప్పుడు, మనిషికి న్యాయం డిఫరెన్స్ కనపడుతున్నప్పుడు, సంపన్నుడికి, రాజకీయ నాయకుడికి, అధికారులకి, ఒక సామాన్య వ్యక్తికి న్యాయం జరగడంలో, జరిపించడంలో వ్యత్యాసం కనిపిస్తున్నప్పుడు పౌరుడు కూడా అలాగే తయారవుతాడు. పౌరుడు కూడా ఇలాగే దారి తప్పి ప్రవర్తిస్తే అవతల ప్రభుత్వాలా లేకపోతే మిలిటరీ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే శ్రీలంకలో చూసాం మనం. ఇది ఖచ్చితంగా జనాల్లో ఇది ఎలా బలపడే కొలిది తిరుగుబాటు రావచ్చు, లేదా ప్రజలు కూడా కరప్ట్ అయిపోతారు. ఆల్రెడీ కరప్ట్ అయిపోయారు, ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు, ఇంకా దారుణంగా కరప్ట్ అయిపోతారు. పక్కోడికి ఇప్పుడు ఎవరిని పడిపోతే అయ్యో పాపని 10 మంది వెళ్ళి లేపుతున్నారు. ఇంకా అదేం ఉండదు. ఇంకా నీకు పక్కోడిని కూడా సహించలేని పరిస్థితి. ఒక రకంగా సమాజం మళ్ళీ ఎక్కడికో ఆటవికం వైపు వెళ్ళిపోద్దండి. మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటాం. అంటే ఒక సర్వేలెన్స్ ఉంది మన మీద. ఇప్పుడు ఒక సీసీ కెమెరా ఉందనుకోండి, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తాం, ఆడవాళ్ళ దగ్గర అన్నా లేకపోతే వస్తువుల విషయంలో ఉంది. మళ్ళీ ఎవరో చూడలేదు చీకట్లో అనుకోండి, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారు, అలాగే దొంగతనాలు చేస్తారు. సర్వేలెన్స్ ఉందంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అలాగే ఒక ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది, రాజ్యాంగం ఉంది, దీని ప్రకారం నడుచుకోవాలి. మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఆ హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి, మనం ఎలా వ్యవహరించాలి, రూల్ ఆఫ్ లా ఉంది. ఇవన్నీ
ఇవన్నీ గజిబిచ్చేస్తారు అనుకోండి, వాటి రూల్స్ని అమలు చేయాల్సిన వాళ్ళు, చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళు వాళ్ళే ఇలా తప్పుడు వ్యవహారాలు చేస్తారు. వ్యవస్థలన్నీనేమో మనిషికో రకంగా వాళ్ళ విధానాలు నిర్ణయాలు ఉంటే ప్రజలు మాత్రం ఎందుకు పాటిస్తారు? ఇది అంతిమంగా ప్రజాస్వామ్యానికి, ప్రజల మనుగడకే దెబ్బ. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నొప్పి వచ్చే వరకు కూడా ఎవడ కదలడండి. తన దాకా వస్తేనే ఎవరికైనా నొప్పి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు, రావటం ప్రజావేదిక కూలగొట్టాడు. అప్పుడు ఎవరికి నొప్పి తెలియలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్థలంలో ఉంది, ప్రభుత్వం కట్టించింది, చంద్రబాబు నాయుడు గారు కట్టించాడు, పోత మనకేట్లే అనుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాడు? ఇసుక మీదకి వచ్చాడు. ఆ ఇసుక మీద ఆధారపడినాడు, అయ్యి బాబు ఇది ఎట్రా బాబు అనుకున్నారు. నెక్స్ట్ మద్యం పాలసీ తీసుకున్నాడు. అప్పటి వరకు నీకు ఏది పడితే అది ఎలా పడితే అలాగే తాగేవారు, తినేవారు, ఏదో పోట్లాడి పడేవారు. అవన్నీ కూడా ఎత్తిపడేసి ఎందుకు పనికిరాని, తాగితే విషమే అమ్మారు. అది కూడా అధిక ధరకి, అది అందుబాటులో లేకుండా నువ్వు డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక కేజీ చింతకాయలు కొనుక్కొని, ఒక కేజీ చిక్కుడుకాయలు కొనుక్కున్నాక టపాలు పని కొట్టేస్తున్నారు కదా ఫోన్ తోటి. అవి ఏమి లేకుండా డబ్బులు పట్టరామంటే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? రకరకాల. అప్పుడు అనిపించింది, అంటే ఇంకొక ఈ తాగుబోతుల సంఘానికి అర్థమైంది, ఓరు బాబు ఇటు ప్రమాదం రా బాబు అని. ఇసుక వల్లేమో నిర్మాణ రంగాన్ని అందరికీ తగిలింది దెబ్బ. ఇంకో స్టెప్ ముందుకేసాడు. రాజధాని లేదు, ఏమి లేదు, ఇక్కడ 3 రాజధానులు పెడతా అన్నాడు. అప్పుడు దాకా అక్కడ గెలిపించారు రాజధాని ప్రాంతంలో, మొత్తం ఆ 2 జిల్లాల్లో ప్రభుత్వం ఇంకా క్లీన్ స్వీప్ ఇచ్చారు కదా. అమ్మని ఏమో దెబ్బ అయిపోయినరా బాబు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత అరుచుకున్నా గీ పెట్టినా చాలా రాక్షసంగా వ్యవహరించండి. అది అయిపోయింది. తర్వాత దళిత సమాజం ఏమనుకున్నారు? రావాలి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరికీ చేతులు సంఖ్యలు వేసేసి డాక్టర్ సుధాకర్ గారిని, వాళ్ళని బీసీ నాయకులు చంద్రయ్యని, కుర్రాడిని తగలబెట్టి ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఫామ్ మెల్లగా ఒక్కొక్కళ్ళని కలుసుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళింది. ఫైనల్గా ఏం చేయరు తెలుసా? భూములమే పడ్డట. మొత్తం లేపేస్తారా బాబు, మన దగ్గర ఏమి ఉండిచ్చేలా లేరని. అప్పుడు మొత్తం అందరికీ సెగ తగిలింది. అర్థమైందండి? కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తారు. ఆ తప్పు వాళ్ళు ఒకటే పాలసీ వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళది అంటారు. వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, ఎదటోళ్ళు చేశారంటారు. వాళ్ళ బాబాయిని గట్ట దారుణంగా చంపేస్తారు, ఇది వాళ్ళు చంపించేయారంటారు. వాళ్ళు అవినీతి అడ్డగోలుగా చేస్తారు, డైలీ ట్రాబరీ చేస్తారు, అది ఎదటోడు చేసాడు అంటారు. వీళ్ళు కుల రాజకీయం చేస్తారు, ఎదటోడు చేసాడు అంటారు. వాళ్ళు కులానికి ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు. అదిగో ఎదటోడు వాళ్ళు పెట్టుకుంటున్నాడు, వాళ్ళని పెట్టుకుంటున్నాడు అంటారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా దానికి రివర్స్లో చూడాలి మీరు. అర్థమైందంటే వాళ్ళు ఎడ్డివన్నారనుకోండి, కాదు ఇది తెడ్డివని అనుకోవాలన్నమాట మీరు. వాళ్ళ పాలసీ అది. అందుకని ఇప్పుడు ఆవిడ కొత్తగా మాకేం తెలియదు మా మేనేజర్ చేయడు అన్నదంటే వాళ్ళ పాలసీ, రాజ్యాంగం, రూల్ బుక్లు అలా ఉంటాయి వాళ్ళ పార్టీది. మీ జగన్మోహన్ రెడ్డి లైక్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ మైండ్ సెట్ తోటి ఉంటారు. భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. వీళ్ళ దగ్గర అలా కాదు. ఒకే మైండ్ సెట్, ఒకే భావజాలం ఉన్న వాళ్ళందరూ ఈ దొంగల ముఠాంతో చోట చేరద్దు అనమాట. లైక్ మైండెడ్, జేబులు కొట్టేసేవాళ్ళు, గొలుసులు చైన్ స్నాచర్స్, బ్యాంక్ రాబులు చేసేవాళ్ళు, ఇల్లు కొల్లగొట్టేసేవాళ్ళు, దండుపాళ్ళు ముఠ అంటారు దాన్ని. అలాంటి బ్యాచ్లు అంతా వాళ్ళు ఎదటోళ్ళ మీద తోసేస్తారంత. వాళ్ళు చేస్తారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు తింటారు, వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు. వాళ్ళు పోలీసులు పట్టుకోకూడదు, లేకపోతే మా మీద అన్యాయంగా పెట్టేశారంటారు, పేదరుపులు అరుస్తారు. వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం రెచ్చిపోయి మాట్లాడతారు. ఎవడైనా ఎంత పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు, పచ్చిబూతులు మాట్లాడతారు. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఏడు మొఖం వేసుకుని మాట్లాడతారు. కాబట్టి మీరు ఎక్కువ వర్రీ అవ్వకుండా, వాళ్ళు ఇంకా దారుణంగా తోసేస్తారు, దారిపోయి ముక్కు ముఖం తెలియని మీద కూడా తోసేస్తారు. మరి వారు ఏది చేసినా ఎదుటి వారి పైన తోసేయడమే వైసీపీ వాళ్ళ తీరని చెప్పేసి సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్.